హాయ్ హలో ఆల్ ఆఫ్ యూ. కాలభైరవి అమ్మవారు, త్రిశక్తి ఆలయం, కామాఖ్యాదేవి త్రిశక్తి ఆలయం, మందమరి, మంచిర్యాల డిస్ట్రిక్ట్. దుర్గా అమ్మవారు. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే శివుడి కూతుర్లు ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఇలా 7 అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. మైసమ్మ తల్లిని ఇంకా ప్రతిష్టాపన చేయలేదు, చేస్తారంట. ఎల్లమ్మ తల్లి చూడండి ఎంత చక్కగా ఉందంటే, ఇక్కడ పూజారులు అందరూ లేడీసే అవ్వడం అదొక ప్రత్యేకత. చూడ్డానికి కూడా రూపాలు ఎంత ఆకట్టుకునేలాగా అమ్మవారు ఎంత ప్రత్యేకంగా కనిపించాయంటే చాలా చక్కగా అనిపించింది, మనసుకు చాలా హాయిగా అనిపించింది. కాస్త ముందుకు వెళ్తే గణపతి, సిద్ధి బుద్ధి సమేత గణపతి. అక్కడ నుంచి చూడండి, ఈ టెంపుల్ ఇంకా బయట ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 5 years నుండి చేస్తున్నారంట, కన్స్ట్రక్షన్స్ ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇది హోమాలు చేసే మండపము. ఇక్కడ కూడా లోపల అంతా అమ్మవార్లు ఉన్నారు. వారాహి అమ్మవారు, దుర్గా అమ్మవారు, పక్కనే శ్యామల అమ్మవారు, ఇలాంటి రూపాలు పెట్టి ఇక్కడ హోమగుండం ఏర్పాటు చేసి చక్కగా పూజలు చేస్తున్నారు. దుర్గా అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇది మెయిన్ కామాఖ్య అమ్మవారు స్వయంభూగా ఉన్నారని చెప్పిన ఇది ఇక్కడ చూడండి, అక్కడ పక్కన 2 పిల్లర్స్ లాగా గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి ఇక్కడ ఈ స్థానంలో వెలిసాయి. అక్కడ కామాఖ్య అమ్మవారిని నిర్మించి ఎదురుగా శ్యామల అమ్మవారిని స్థాపించారు. చూడండి, ఎప్పుడు ఇలాగే నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి పక్కనే లలిత అమ్మవారిని, ఎంత చక్కగా ఉందంటే అమ్మ రూపం అంత చక్కగా ఉంది. ఇక్కడ ఊడ్బియ్యాలు పోయడము అన్నీ జరుగుతూ ఉంటాయి. చూడండి, అమ్మవారి రూపం ఎంత చక్కగా ఉంది. ఒక 20 నుంచి 30 మంది అక్కడ పూజారులుగా ఉన్నారు. పక్కనే ఇలా వారాహి అమ్మవారు కూడా వెలిసి ఉన్నారు. జై వారాహి మాత. ఇలా త్రిమూర్తులను, అమ్మవార్లను, త్రిశక్తి అమ్మవారు, కామాఖ్య అమ్మవారి టెంపుల్ని ఇక్కడ మందమరిలో ఎంట్రన్స్లోనే ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఆలయం నుంచి బయటకు రాగానే ఇక్కడ హనుమాన్ ఇంకా నాగదేవతలు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక శివాలయం కేదార్నాథ్ టెంపుల్లా కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి.